సంగారెడ్డి జిల్లాలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం వేగవంతం చేయడానికి తగిన చర్యలు తీసుకుంటున్నట్లు కలెక్టర్ పి ప్రావీణ్య తెలిపారు. ఇళ్లు మంజూరైన లబ్ధిదారులకు స్త్రీనిధి ద్వారా ₹1,00,000 రుణం అందిస్తున్నామని వెల్లడించారు. జిల్లాలో స్త్రీనిధి రుణాలకు ప్రభుత్వం 12 కోట్ల రూపాయలు మంజూరు చేసినట్లు తెలిపారు. సమభావన సంఘాల్లో సభ్యత్వం ఉన్న ఇందిరమ్మ లబ్ధిదారులకు వెంటనే రుణం మంజూరు చేస్తున్నామని తెలిపారు. జిల్లాకు 16,559 ఇందిరమ్మ ఇండ్లు మంజూరు కాగా ఇప్పటి వరకు 14,529 మంది లబ్ధిదారులకు ఇళ్ల మంజూరు పత్రాలు పంపిణీ చేశారు. 5,768 ఇండ్ల నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయి. 692 ఇండ్ల పునాదులు పూర్తి చేయగా 532 మంది లబ్ధిదారులకు ₹1,00,000 బ్యాంకు ఖాతాలో వేసినట్లు అధికారులు తెలిపారు. సంగారెడ్డి జిల్లాలో పామాయిల్ సాగుకు అధికారులు విస్తృత చర్యలు చేపడుతున్నారు. జిల్లాలో 3,750 ఎకరాలను పామాయిల్ సాగు కిందకు తీసుకురావాలని లక్ష్యంగా నిర్దేశించారు. గోద్రేజ్ అగ్రోవెట్ ఉద్యానవన శాఖ అధికారుల ద్వారా అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నారు. జహీరాబాద్ లో ఏర్పాటవుతున్న నిమ్స్ కు భూసేకరణ ప్రక్రియ వేగవంతమయ్యేలా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. నిమ్స్ కోసం 2016 నుంచి భూసేకరణ చేపడుతున్నారు. మొత్తం 12,635 ఎకరాలు సేకరించాల్సి ఉండగా 6,790 ఎకరాల భూసేకరణ ప్రక్రియ పూర్తి చేశారు. జరా సంఘం న్యాలకల్ మండలాల్లోని 17 గ్రామాల్లో భూసేకరణ చేపట్టాల్సి ఉంది. అందోల్ నియోజకవర్గాన్ని విద్య, ఆరోగ్య సంరక్షణ కేంద్రంగా మార్చేందుకు కృషి చేస్తున్నామని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ తెలిపారు. నియోజకవర్గంలో చేపడుతున్న వివిధ నిర్మాణ పనులను మంత్రి పరిశీలించారు. జోగిపేటలోని కస్తూర్బా విద్యాలయంలో డిజిటల్ తరగతి గదులు, కంప్యూటర్ ప్రయోగశాలలు పరిశీలించారు. నర్సింగ్ కళాశాల నిర్మాణ పనులను కూడా మంత్రి పరిశీలించారు. మహిళల్లో అక్షరాస్యత, ఆర్థిక సాధికారత సాధించేందుకు స్థానిక పాలిటెక్నిక్ కళాశాల దోహదపడుతుందని అన్నారు. భూ సమస్యల పరిష్కారానికి రాష్ట్రంలో పైలట్ ప్రాజెక్టు కింద ఎంపికైన వట్పల్లి మండలం షాహిద్ నగర్ గ్రామంలో చేపట్టిన రీసర్వేకు సంబంధించి ఎంజాయ్మెంట్ సర్వేను పారదర్శకంగా చేపట్టాలని CCLA సెటిల్మెంట్ కమిషనర్ లోకేష్ కుమార్ అన్నారు. గ్రామాల్లోని ప్రభుత్వ భూములు, రోడ్డు విస్తీర్ణం, అటవీశాఖ భూములు విస్తీర్ణం, ఇతర ప్రభుత్వ భూముల విస్తీర్ణం వివరాలను పకడ్బందీగా నమోదు చేయాలని జిల్లా కలెక్టర్కు సూచించారు. గిరిజన తండాల్లో సమస్యలను పరిష్కరించాలని జాతీయ ఎస్టీ కమిషన్ సభ్యుడు హుస్సేన్ నాయక్ సంగారెడ్డి జిల్లా అధికారులను ఆదేశించారు. నారాయణఖేడ్ నియోజకవర్గంలోని సిర్కాపూర్, గైరాన్ తండాను హుస్సేన్ నాయక్ సందర్శించారు. గ్రామీణ ప్రాంతాలు, గిరిజన తండాల్లో అభివృద్ధి పనులను వేగవంతం చేయాలన్నారు. మహిళా సాధికారతకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోందని సంగారెడ్డి జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి వివేక్ వెంకటస్వామి అన్నారు. రాష్ట్రంలో ఎలక్ట్రిక్ బస్సులను మహిళా సంఘాల ద్వారా కొనుగోలు చేసి ఆర్టీసీకి అద్దెకు ఇచ్చే కార్యక్రమం చేపట్టినట్లు తెలిపారు. మహిళా సంఘాలకు 20 లక్షల రూపాయల వరకు రుణాలు ఇచ్చేందుకు బ్యాంకులు సిద్ధంగా ఉన్నాయని అన్నారు. జిల్లాలోని 23,000 మహిళా స్వయం సహాయక సంఘాలకు 30 కోట్ల వడ్డీ లేని రుణాలు మంజూరైనట్లు తెలిపారు. జిల్లాలో 460 ఇందిరా మహిళా శక్తి యూనిట్లు ఏర్పాటు చేసేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు చెప్పారు. అమ్మ ఆదర్శ కమిటీల ద్వారా 26 కోట్ల రూపాయల అభివృద్ధి పనులు చేపట్టినట్లు వెల్లడించారు. సంగారెడ్డి జిల్లాలోని నారాయణఖేడ్, జహీరాబాద్, సంగారెడ్డి ఆర్టీసీ డిపోల్లో మహాలక్ష్మి సంబరాలు నిర్వహించారు. సంగారెడ్డి జిల్లాలో మహిళలు ఉచిత బస్సు ప్రయాణానికి 3.49 కోట్ల టికెట్లు జారీ చేశామని తెలిపారు. సంగారెడ్డి జిల్లాలో వానాకాలం సాగు పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. యూరియా కొరత లేకుండా చర్యలు తీసుకుంటున్నట్లు సంగారెడ్డి జిల్లా వ్యవసాయాధికారి శివప్రసాద్ తెలిపారు. DAP 187 మెట్రిక్ టన్నులు, MCP 878 మెట్రిక్ టన్నులు, SSP 630 మెట్రిక్ టన్నులు, కాంప్లెక్స్ ఎరువులు 6,711 మెట్రిక్ టన్నులు నిల్వ ఉంచినట్లు తెలిపారు. ఎరువుల సమస్యల పరిష్కారానికి జిల్లా కలెక్టరేట్ లో కంట్రోల్ రూమ్ నెంబరు 8977754669ని సంప్రదించాలని సూచించారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రధానమంత్రి దీన్ దయాళ్ ఆజీవిక యోజన పథకం ద్వారా పట్టణ ప్రాంత నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించేలా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ పి ప్రావీణ్య అన్నారు. సంగారెడ్డి జిల్లాలో 23,000 సంఘాలకు 30 కోట్ల రుణాలు అందించినట్లు కలెక్టర్ పి ప్రావీణ్య తెలిపారు. జిల్లా కేంద్రంలో నిర్వహించిన మహిళా శక్తి సంబరాల్లో భాగంగా కలెక్టర్ మాట్లాడుతూ మహిళా సంఘాలతో పిండి వంటలు, మిల్లెట్స్, ఎంబ్రాయిడరీ తరహా వ్యాపారాలను ఏర్పాటు చేసి మహిళా సాధికారతకు కృషి చేస్తున్నట్లు కలెక్టర్ తెలిపారు. మహిళా సంఘాలకు బీమా సౌకర్యం కల్పిస్తున్నట్లు చెప్పారు. అమ్మ ఆదర్శ కమిటీలతో 26 కోట్ల రూపాయలతో పాఠశాల మరమ్మతులు చేపట్టినట్లు తెలిపారు. సంగారెడ్డిలో ఏర్పాటు చేసిన పెట్రోల్ బంకు ద్వారా 5 లక్షల రూపాయలు, 80,000 జతల దుస్తులు కుట్టించి 2 కోట్ల రూపాయల ఆదాయాన్ని మహిళలు ఆర్జించారని వెల్లడించారు.